హాయ్ అండి. ఈరోజు మనం నల్లేరు ఇడ్లీ చేసుకుందాం. నల్లేరు కాడలు తీసుకొచ్చుకొని పీసులు తీసుకొని క్లీన్ చేసుకోవాలి. మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ ఇడ్లీ పిండిలో కలుపుకొని ఇడ్లీ పిండిలో కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఇడ్లీ పిండిలో కలుపుకొని ఇడ్లీ వేసుకుందాము ప్లేట్లలో. నల్లేరు చాలా ఫైబర్ ఉండిద్ది, ప్రోటీన్ ఉండిద్ది, ఎముకలకు బలము. పిల్లలకి పెద్దలకి అందరికీ తినొచ్చు. నల్లేరు చెట్లు ఒక చిన్న ముక్క తీసుకొచ్చుకొని పెట్టుకున్నా కూడా బతికిద్దండి. నల్లేరులో చాలా మంచి పోషక విలువలు ఉంటాయి. నొప్పులకి, జీర్ణ వ్యవస్థ బాగుండటానికి బాగా పనిచేసిద్ది. ఒకసారి ట్రై చేయండి. ప్లేట్లకి ఇడ్లీ వేసుకుని దానిపైన క్యారెట్ వేసుకోవచ్చు, గార్నిష్ చేసుకుందాం క్యారెట్తో. వేసిన నల్లేరు పసరవాసన లేదా ఏముండదండి. చట్నీయే కాదు, ఇట్లా పిండిలో వేసుకొని దోశల్లో ట్రై చేయొచ్చు, ఇడ్లీకి ఇది వేసుకోవచ్చు, దోశల్లో కూడా ట్రై చేయొచ్చు. నల్లేరు ఇడ్లీ అయినా దోశలైనా చాలా టేస్టీగా ఉంటాయి. ఎదిగే పిల్లలకి, పెద్దలకి, ఆడవాళ్ళకి బోన్స్ స్ట్రెంత్ కోసం ఈ నల్లేరుని ఉపయోగించుకోవచ్చండి. ఇడ్లీ ఉడికినాయండి, ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకున్నాము. సాంబార్తోనైనా, చట్నీతోనైనా, దేనితోనైనా బాగుంటాయి. పసరవాసన అనేది ఏమీ ఉండదు. ఒకసారి పచ్చడే కాకుండా ఇలా ఇడ్లీలు, దోశల్లో ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నల్లేరు చెట్టు ఉన్న వాళ్ళందరూ ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.